గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు న్యూస్ 360. విశాఖ నగరంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పర్యటించారు. పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటించిన ఆయన ప్రజల నుండి నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే తమ కాలనీల సమస్యలపై స్పందించడం పట్ల స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వర్షనే జరుగుతూ ఉన్నప్పుడు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇది మూడోది గత 2 నెలల్లో. ఒకటైతే ప్రజా తప్పిదు, కంపెనీ తప్పిదు. ఎందుకంటే లీక్ అవుతున్నా ఆ స్మెల్ వస్తున్నా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. దాంతో 18 మంది ప్రాణాలు స్పాట్లో చనిపోయారు. రెండో దుర్ఘటన 3 చనిపోయారు. అది అర్ధరాత్రి మేనేజ్మెంట్కి సంబంధం లేదు. వాళ్ళు ఏంటంటే పని ముగించుకుని తొందరగా వెళ్ళిపోవాలని స్పూన్తో వేయాల్సిన దాన్ని బకెట్ ఒకేసారి లేచేసేసి ఆ ప్లాస్టిక్ బకెట్ ఆ హీట్కి లాగేసి చనిపోవటం జరిగింది. నిన్న దుర్ఘటన కూడా లిక్విడ్ ఒలికిపోవటం అనేది అది మానవ తప్పిదు. కొన్ని విషయాలు మనం ఎలా చూడాలంటే ఇండస్ట్రీ కావాలి, అట్ ద సేమ్ టైం సేఫ్టీ ఇండస్ట్రీ కావాలి. ఎక్కడ సేఫ్టీ మెథడ్స్ తీసుకోలేదో వాళ్ళని ఉపేక్షించే సమస్య లేదు. అన్నిటికన్నా మానవ జీవితం అనేది గొప్పది. డబ్బు అన్నీ సెకండరీ. మేము జీతం ఇస్తున్నాం, మేము ఉద్యోగం ఇస్తున్నాం అంటే నువ్వు ప్రాణాన్ని తీసుకోవడానికి ఎవరికి హక్కు లేదు. సేఫ్టీ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఆల్రెడీ మొన్న జరిగిన దుర్ఘటన తర్వాత ఇమ్మీడియట్గా హాస్పిటల్ ఫెసిలిటీ కావాలని చెప్పి అదే అచ్యుతాపురం అదే పరవాడలో ఈ బర్నింగ్ యూనిట్ తెరవటానికి శంకుస్థాపన కూడా జరిగింది. ఎక్కడన్నా బర్న్ అయితే ఇమీడియట్గా ఏ కేజీహెచ్కో ఏ ఎన్టీఆర్ హాస్పిటల్కి వెళ్ళే వరకు వైద్యం అందకుండా ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఫైర్ స్టేషన్ ఓపెన్ చేశాం. స్పాట్లో ఎమర్జెన్సీ డాక్టర్లను పెట్టాం.